శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర మాఘ బహుళ విధియ శుక్రవారం. ఈరోజు పొబ్బ నక్షత్రం. ఈరోజు వజ్యం ఉదయం 7 గంటల వరకు ఉంది. సూర్యోదయం 6:32 లాగైతే 7 గంటల వరకు కూడా వజ్యం ఇవ్వడం జరిగింది. అలాగే దుర్ముహూర్తం ఉదయం 8:50 లాగైతే 9:36 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:39 లాగైతే 1:25 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు ఫిబ్రవరి 14, 2025వ తేదీ శుక్రవారం. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి పొబ్బ నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతున్నామో పరిశీలించినట్లయితే అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతతార, ఉత్తరాభాద్ర. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి పొబ్బ అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశిఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయాలు ఏర్పడతాయి. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి ధనలాభం కలుగుతుంది. చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. పితృవర్గీయులతో ఉన్నటువంటి విభేదాలు విరోధాలు కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. అనారోగ్య సూచన ఉంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి కళత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు కళారంగంలో ఉన్న వాళ్ళకి కానీ, కళాత్మకమైనటువంటి వస్తువులు ప్రయోగాలు చేసిన వాళ్ళకి కానీ, సుగంధ పరిమళ ద్రవ్యాలు ప్రయోగాలు చేసిన వాళ్ళకి కానీ, సౌందర్య సాధన ప్రయోగాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి సౌదాయకంగా లాభదాయకంగా అవకాశం ఉంది. అలాగే పాండిత్యంచే ధనార్జన చేసిన వాళ్ళకి, అనగా పండితులు కానీ, లాయర్లు కానీ, లేఖర్లు కానీ, ఆడిటర్లు కానీ, విలేకరులు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా అవకాశం ఉంది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు శుక్రవారం. అందువల్ల అమ్మవారిని, జగన్మాతని ఆరాధించిన, అమ్మవారి క్షీరాణ నైవేద్యం చేసిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రరీత్యా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మళ్ళా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి కొలలమాడు.